దేశంకెళ్ళి రాంగా షిన్ని నీకోసం నేను బంగారం తీసుకొత్తా అని నేను నా భార్యని అడిగితే, "నాకెందుకు బావ నేను ఇంటికాడ ఉంటా. నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నువ్వు తులం తీసుకో నీ మెడలో ఏం లేదని" అన్నది. మా షిన్ని మాటలు ఎందుకు కాదనుడని నేను, మా బావ, మా మామ కలిసి భారత్ అయితే వేరుంటిమి. మా మామని పికప్ చేసుకొని, మా బావని పికప్ చేసుకొని నేనైతే భారత్ అయితే వచ్చినుంటి. వచ్చిన తర్వాత ఎటు చూసినా కానీ బస్ స్టాప్‌ల చాలా అంటే చాలా మంది ఉన్నారు. భారత్ రాగానే చక్కని గోల్డ్ షాప్‌లోకి అయినా పోంగానే అయితే గోల్డ్ అయితే తీసుకున్నా. కానీ నా కోసం కాదు నా భార్య కోసం అయితే తీసుకొని ఉంటి. ఇంతలోనే నరేష్ అయితే నాకు కలిసిండు. తిన వ్లాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అప్డేట్స్ కూడా మంచిగా ఇస్తాడు. బైకర్ గురించి అయినా లేకపోతే జాబ్స్ గురించి అయినా కానీ మంచిగా ఉంటాయి వ్లాగ్. అట్లనే తన ఛానల్ కూడా ఒకసారి చూడండి. అట్లనే ఇక నేను గోల్డ్ అయితే తీసుకుని ఉంటే గోల్డ్ వచ్చేసి 3000 చిల్లర అయితే పడ్డది. అంటే నేను 11 గ్రాములు తీసుకున్నా. ఎందుకంటే బాగా అంటే బాగా రేటు పెరిగింది ఈ మధ్యలో. సరే ఆఖరికి తులమన్న తీసుకుందామని కొద్దిగా తులం కన్నా ఎక్కనే తీసుకున్నా. తీసుకొని కొద్దిగా లగేజ్ బిగేజ్ అయితే సామాన్ అయితే తీసుకుని ఉంటిమి. తీసుకున్న ఒక్కతే అయితే ఆ సామాన్ తీసుకొని రూమ్‌లో కచ్చుడు అంటే నాకు మాత్రం తడిచిపోయింది భయ్యా నిజంగా చెప్తున్నా. ఏకంగా 20 కిలోల సామాను నేను ఒక్కనే తీసుకొచ్చినంటే మామూలు విషయమా? అది కూడా భారత్ నుంచి.